బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో శంకర్ దాదా ఎంబీబీఎస్ అవతారం ఎత్తిన సెక్యూరిటీ గార్డ్ నాగరాజుపై వేటు వేశారు వైద్యాధికారులు. తన విధులు కాకుండా వైద్యుడి అవతారంలో ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు నిర్వహించడంపై జిల్లా వైద్యాధికారులు సీరియస్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి వైద్య రంగంలో ఎటువంటి అనుభవం లేకుండా ప్రాణాంతక వ్యాధులకు వైద్యంతో పాటుగా శస్త్రచికిత్సలకు తెగబడుతున్నాడనే విమర్శల వ్యవహారం రచ్చా మీడియా బయటపెట్టింది. రచ్చా మీడియాలో వచ్చిన కథనంతో జిల్లా వైద్యాధికారుల ఆదేశాలతో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి విచారణ చేపట్టారు. తాడేపల్లిగూడెం ఆసుపత్రికి క్షతగాత్రుడుగా వస్తున్న వారికి కుట్లు వేసి వైద్యులు చేయాల్సిన శస్త్రచికిత్సలు సెక్యూరిటీ గార్డ్ నాగరాజు అనధికారికంగా చేపడుతున్నట్టుగా నిర్ధారించారు. అలాగే ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల ద్వారా తానే గొప్పగా బయటపెట్టుకోవడం వ్యవహారం వాస్తవమేనని ప్రాథమికంగా నిర్ధారించి నాగరాజులను విధుల నుంచి తొలగించినట్లుగా సూపరింటెండెంట్ విజయలక్ష్మి చెప్పారు. అనధికారిక వైద్యుడిగా పేషెంట్లకు వైద్య చికిత్సలు శస్త్రచికిత్సలు చేయడమే కాకుండా అలా చేసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన విషయం కూడా వస్తామని తేలింది. ప్రమాదాల్లో గాయపడి ఇతర వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కు పంపిస్తూ ఆయా ఆసుపత్రుల వద్ద రిఫరల్ అమౌంట్లు వసూలు చేస్తున్నాడనే వ్యవహారంపై విచారణ సాగినట్టుగా తెలుస్తోంది. ప్రైవేట్ హాస్పిటల్కు తన కారులోనే వ్యాధిగ్రస్తులను కూడా తానే స్వయంగా తరలిస్తూ కిరాయిలు సైతం వసూలు చేస్తున్నాడనే విషయంలోనూ సదరు నాగరాజుపై వచ్చిన విమర్శలపై విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజు ఈ వ్యవహారం చేసిన సమయంలో ఉన్న డ్యూటీ డాక్టర్ సిబ్బందిపైన విచారణ జరిపినట్టుగా తెలుస్తోంది. నాగరాజు చేసిన ఈ వ్యవహారంలో ఆ రోజు డ్యూటీలో ఉన్న బాధ్యులకు సైతం మెమోలు జారీ అయినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తం మీద శంకర్ దాదా ఎంబీబీఎస్ అవతారం ఎత్తి వైద్యునిగా శస్త్రచికిత్సలకు దిగిన సెక్యూరిటీ గార్డ్ నారాయణను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు.